2026లో యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకోవాలి, కంటెంట్ క్రియేట్ చేసి మనీ ఎర్న్ చేయాలని అనుకునే వాళ్ళు ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. క్లియర్ గా చెప్తాను నేను. సో ఫస్ట్ మనం యూట్యూబ్ ఛానల్ ఎలా క్రియేట్ చేసుకోవాలో చెప్తాను. నేను ల్యాప్టాప్ లో చేస్తున్నా కానీ మొబైల్లో కూడా సేమ్ ప్రొసీజర్ ఉంటుంది. ఫస్ట్ అయితే మనం ఒక మెయిల్ తో కొత్తది క్రియేట్ చేసుకోవాలి. క్రోమ్ లోకి వెళ్ళి యాడ్ అకౌంట్ క్లిక్ చేసి సైన్ ఇన్ నొక్కండి. నెక్స్ట్ క్రియేట్ అకౌంట్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. ఫర్ మై పర్సనల్ యూజ్ మీద క్లిక్ చేసి మీ ఛానల్ ఫస్ట్ లెటర్స్ అలానే లాస్ట్ లెటర్స్ పెట్టేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఆ తర్వాత ఏదో ఒకటి మీ డేట్ ఆఫ్ బర్త్ పెట్టండి. మీ ఒరిజినల్ అన్నా పెట్టొచ్చు, నార్మల్గా అన్నా పెట్టొచ్చు. అది పెట్టిన తర్వాత నెక్స్ట్ నొక్కండి. మీకు కొన్ని మెయిల్ నేమ్స్ అయితే చూపిస్తుంది, అవన్నా పెట్టుకోండి లేదా మీ ఓన్గా అన్నా క్రియేట్ చేసుకోవచ్చు. కింద క్రియేట్ యువర్ ఓన్ మెయిల్ అని అంటుంది, దానిపై క్లిక్ చేసి మీరు మీ ఓన్ మెయిల్ అయితే క్రియేట్ చేసుకోండి. క్రియేట్ చేశాక నెక్స్ట్ నొక్కండి. ఇది మనకి మెయిల్కి పాస్వర్డ్ సెట్ చేసుకోవడం. మీరు ఒక స్ట్రాంగ్ పాస్వర్డ్ అయితే సెట్ చేసుకోండి అండ్ ఎక్కడైనా రాసుకోండి, లేకపోతే మర్చిపోతారు. పాస్వర్డ్ పెట్టాక మనకి ఒక క్యూఆర్ కోడ్ అయితే వస్తుంది, దాన్ని స్కాన్ చేయండి. ఆ తర్వాత కొన్ని వెరిఫికేషన్స్ అడుగుతుంది, అవి చేయండి. ఇది చేయకపోతే మనకి అకౌంట్ క్రియేట్ అవ్వదు. ఇది కంప్లీట్ అయ్యాక మనం ఒక రికవరీ ఈమెయిల్ అయితే ఇవ్వాలి. ఇదైతే ఆప్షనలే, కానీ మీరు పాస్వర్డ్ మర్చిపోతే ఇది యూజ్ అవుతుంది. ఇప్పుడు మనం ఇచ్చే రికవరీ మెయిల్తో మళ్ళీ అకౌంట్ పొందొచ్చు. సో ఇది ఇవ్వడం పక్కా. ఈ స్టెప్ తో మన అకౌంట్ క్రియేట్ అయిపోతుంది. నెక్స్ట్ అగ్రి కొట్టేసి ఎస్ ఐ మీన్ అని కొట్టండి. మీ మెయిల్ అకౌంట్ క్రియేట్ అయితే అయిపోతుంది. ఇప్పుడు youtube.com అని సెర్చ్ చేసి అందులో మీరు ఇప్పుడు క్రియేట్ చేసిన కొత్త ఈమెయిల్తో అయితే లాగిన్ అవ్వండి అండ్ ప్రొఫైల్ ఓపెన్ చేయండి. అక్కడ క్రియేట్ ఏ ఛానల్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. సో ఇక్కడ మనకి నేమ్ అలానే హ్యాండిల్ అని రెండు ఉంటాయి. మీరు మీ ఛానల్కి ఏ నేమ్ పెట్టాలి అనుకుంటున్నారో అది పెట్టండి, అలానే హ్యాండిల్లో కూడా అదే పెట్టండి, ఏం పర్లేదు. ఆ తర్వాత క్రియేట్ ఏ ఛానల్ అని ఉంటుంది కింద, అది క్లిక్ చేయండి. మన ఛానల్ అయితే క్రియేట్ అయిపోయింది. నెక్స్ట్ సైడ్కి స్క్రోల్ చేస్తే యూట్యూబ్ స్టూడియో అని ఉంటుంది, దానిలోకి వెళ్ళండి, కంటిన్యూ కొట్టండి. సో ఇక్కడ ఇదే మనకి మెయిన్ అనమాట. ఇక్కడ మనం పెట్టినవే ఛానల్ రీచ్ ని డిసైడ్ చేస్తాయి. సో ఒక్కొక్క ఆప్షన్ ని నీట్ గా పెట్టండి. జనరల్ లో మీరు డబ్బులు డాలర్స్ లో పెట్టాలా రూపీస్ లో పెట్టాలా అని ఉంటుంది, అది మనకి ఇప్పుడే అవసరం లేదు, వదిలేయండి. కింద ఛానల్ అని ఉంటుంది, దాన్ని నొక్కండి. బేసిక్ ఇన్ఫర్మేషన్ అని ఉంటుంది, అందులోకి వెళ్ళండి. ఫస్ట్ కంట్రీ ఆఫ్ రెసిడెన్స్ అని ఉంటుంది, దాంట్లో ఇండియన్ అని పెట్టండి. మీరు అదర్ కంట్రీస్ లో ఉంటే గనక ఒకవేళ అదర్ కంట్రీ నేమ్ పెట్టండి. యూఎస్ అయితే యూఎస్, యూకే అయితే యూకే అని పెట్టండి. నేను ఇండియాలో ఉన్నా కాబట్టి ఇండియా అని పెడుతున్నా. అండ్ కింద కీవర్డ్స్ పెట్టండి అని ఉంటుంది. ఈ కీవర్డ్స్ అనే చాలా ఇంపార్టెంట్ మనకి. మనం ఇందులో పెట్టే కీవర్డే యూట్యూబ్లో సెర్చ్ చేస్తే మనం పెట్టిన కీవర్డ్స్ గనక మ్యాచ్ అయితే మన వీడియో ఆడియన్స్ కి చూపిస్తుంది. సో మీకు కీవర్డ్స్ ఎలా వేయాలో తెలీదు, అలానే యూట్యూబ్ లో డిస్క్రిప్షన్ కానీ పెట్టడం తెలీదు అంటే చాలా సింపుల్. మీరు ChatGPTలోకి వెళ్ళండి, అది ఓపెన్ చేసి మీ ఛానల్ నీచ్ ఏదైతే ఉందో, అంటే మనం మన ఛానల్లో ఎలాంటి వీడియోస్ పెడతామో దాన్ని చెప్పండి, తెలుగులోనే చెప్పండి. ఇప్పుడు నేను నా ఛానల్ కోసం చేస్తున్నా, నేను యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేశాను, నేను ఫ్యాక్ట్స్ చెప్తాను తెలుగులో. సో నాకు కీవర్డ్స్ ఇవ్వు, అలానే డిస్క్రిప్షన్ అండ్ ఛానల్ ఫుల్ కస్టమైజేషన్ చేసి ఇవ్వు అని చెప్పండి. మనకి ఫుల్ కస్టమైజేషన్ చేసి ఇస్తుంది. అక్కడిచ్చిన కీవర్డ్స్ అన్నిటిని కాపీ చేసుకుని ఇక్కడ పేస్ట్ చేయండి. అలానే మీ ఛానల్ నేమ్ కూడా పెట్టండి, అది మర్చిపోకండి. అండ్ నెక్స్ట్ దాని పక్కన అడ్వాన్స్ సెట్టింగ్స్ అని ఉంటుంది, అందులో ఫస్ట్ ఇది ఈ ఛానల్ పిల్లల కోసం పెట్టారా అని అడుగుతుంది. మీరు నో సెట్ దిస్ ఛానల్ నాట్ మేడ్ ఫర్ కిడ్స్ అని సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత దాని పక్కన ఫ్యూచర్ ఎలిజిబిలిటీలోకి వెళ్ళండి. ఇక్కడ 3 ఉంటాయి. 3 మనమైతే ఎనేబుల్ చేసుకోవాలి. ఫస్ట్ ఇది ఎనేబుల్ అయిపోయి ఉంటుంది, సెకండ్ది మీరు చేసుకోండి. ఇది చేసుకుంటే మనం మన వీడియోస్ని లాంగ్ వీడియోస్గా పెట్టొచ్చు, అలానే థంబ్నెయిల్స్ ఇంకా అన్ని పెట్టొచ్చు. మీ ఫోన్ నెంబర్తో వెరిఫై చేసుకోమంటుంది. మీ ఫోన్ నెంబర్ ఇచ్చి అది ఓటీపీ ఇస్తుంది, అది చెప్తే అయిపోతుంది సెకండ్ వెరిఫికేషన్. థర్డ్ దాంట్లో మీరు వీడియో వెరిఫికేషన్ అనేది చేయాల్సి ఉంటుంది. మీరు యాక్సెస్ అని క్లిక్ చేస్తే 3 ఆప్షన్స్ ఇస్తుంది. టేక్ ఏ 6 సెకండ్ వీడియో ఆఫ్ యువర్ సెల్ఫ్ అని క్లిక్ చేయండి. మీ మొబైల్లో ఉన్న కొత్త మెయిల్ కి ఇప్పుడు క్రియేట్ చేసాంగా ఆ మెయిల్ ని మొబైల్లో కూడా లాగిన్ చేసుకోండి. దానికి ఒక మెయిల్ వస్తుంది, మీ హెడ్ ని అటు తిప్పు ఇటు తిప్పు అంటుంది, అది చెప్పినట్టు చేస్తే అయిపోతుంది వెరిఫికేషన్. అండ్ నెక్స్ట్ అప్లోడ్ డిఫాల్ట్ లోకి వెళ్ళండి. అందులో సెకండ్ ఆప్షన్ ఉంటుంది అడ్వాన్స్ సెట్టింగ్స్ అని. అందులో కేటగిరీలో మీరు ఫ్యాక్ట్స్ లేదా ఇంకేవైనా అదర్ టాపిక్స్ చేస్తే పీపుల్ అండ్ బ్లాగ్స్ పెట్టండి. లేదు మీరు ఏమైనా ఫన్నీ వీడియోస్ లాంటివి చేస్తే ఎంటర్టైన్మెంట్ కేటగిరీని సెలెక్ట్ చేసుకోండి. అలానే వీడియో లాంగ్వేజ్ లో తెలుగు పెట్టండి. సో ఇంకంతే, ఏం గెలకకండి, సేవ్ అని కొట్టేయండి. అండ్ నెక్స్ట్ కస్టమైజేషన్ లోకి వెళ్ళండి. అక్కడ మీ ప్రొఫైల్ పిక్ ని అలానే బ్యానర్ ని అప్డేట్ చేసుకోండి. ఆ తర్వాత ChatGPT ఇచ్చిన డిస్క్రిప్షన్ ని ఇక్కడ పేస్ట్ చేయండి. అండ్ ఇన్స్టాగ్రామ్ కానీ ఫేస్బుక్ కానీ ట్విట్టర్ ఇంకా ఏది ఉన్నా కూడా ఇక్కడ లింక్స్ ఇవ్వండి, మీ బియోలో కనిపిస్తుంది. అలానే మిమ్మల్ని ఎవరైనా ప్రమోషన్స్ కి కానీ ఇంకా ఏ దేనికైనా కాంటాక్ట్ అవ్వాలంటే మీరు ఒక ఈమెయిల్ అన్నది ఇవ్వాలి, అది కింద ఇవ్వండి. అండ్ లాస్ట్ లో వాటర్ మార్క్ యాడ్ చేసి పబ్లిష్ చేయండి.
అంతే మన ఛానల్ క్రియేట్ అయిపోతుంది. చాలా ప్రాసెస్ ఉంటుంది, కొంచెం ఓపికతో నీట్ గా చేసుకోండి. యూట్యూబ్ ఛానల్ ఎలా క్రియేట్ చేయాలో చెప్పా కదా, సో ఇప్పుడు ఎలా అప్లోడ్ చేయాలో చెప్తాను, అదే ఫాలో అవ్వండి. చాలా ఈజీగా మనం అప్లోడ్ చేయొచ్చు. అండ్ టైటిల్ అండ్ డిస్క్రిప్షన్ ఎలా ఇవ్వాలి అని ఎక్కువగా ఆలోచించకండి, సింపుల్ గా ఎలా చేయాలో చెప్తాను. యూట్యూబ్ ఓపెన్ చేసి ప్లస్ బటన్ పైన క్లిక్ చేయండి. లాంగ్ వీడియో అయితే ఉంటుంది, వీడియో మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీరు ఏ వీడియో అయితే అప్లోడ్ చేయాలనుకుంటున్నారో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. నేను ఇప్పుడు శాంపుల్ గా ఒక వీడియో సెలెక్ట్ చేసుకుంటున్నా. సో నెక్స్ట్ టైటిల్ పెట్టాలి. టైటిల్ ఏం పెట్టాలి అని మీకు ఏ ఐడియా రాకపోతే జస్ట్ ఓపెన్ ChatGPT, అక్కడ ఎంటర్ చేయండి. ఇప్పుడు నేను కార్తీక పౌర్ణమికి శివాలయంకి వెళ్ళాను, దాన్ని వ్లాగ్ లా అప్లోడ్ చేయాలి అనుకుంటున్నా. నాకు దానికి టైటిల్ అండ్ ట్యాగ్స్ తో పాటు డిస్క్రిప్షన్ ఫుల్ SEO కావాలి అని టైప్ చేయండి. మనకు అది క్లియర్ గా ఇస్తుంది. సో అన్ని ఇచ్చేసింది, టైటిల్, డిస్క్రిప్షన్, అలానే కీవర్డ్స్, ట్యాగ్స్ అన్ని ఇచ్చింది. నేను ఒక టైటిల్ ని సెలెక్ట్ చేసుకుంటున్నా. దాన్ని కాపీ చేసుకొని యూట్యూబ్ ని ఓపెన్ చేసి అక్కడ అందులో ఎంటర్ చేయండి, అంతే. నెక్స్ట్ డిస్క్రిప్షన్ యాడ్ చేద్దాం. జస్ట్ అక్కడే ఉన్న డిస్క్రిప్షన్ ని కాపీ చేయండి. మీరు ఇంకా ఏమైనా చేంజెస్ చేయాలనుకుంటే కనుక చేయండి, మనం ఎప్పుడైనా కానీ చేంజ్ చేసుకోవచ్చు దాన్ని. డిస్క్రిప్షన్ ని యాడ్ చేశాక కొంచెం స్పేస్ ఇచ్చి ChatGPTలోకి వెళ్ళండి. వెళ్ళి అక్కడ ఉన్న హ్యాష్ ట్యాగ్స్ ని కాపీ చేసుకోండి. కొంచెం స్పేస్ ఇచ్చి ChatGPT ఓపెన్ చేసి మళ్ళీ కొంచెం స్పేస్ ఇచ్చి అక్కడే ఉండే కీవర్డ్స్ ని కాపీ చేసి ఇక్కడ యాడ్ చేయండి. అండ్ అంతే. అండ్ నెక్స్ట్ మీ దగ్గర తమ్నేల్ రెడీగా ఉంటే అక్కడే ఉండే పెన్సిల్ గుర్తుపైన నొక్కి తమ్నేల్ కూడా యాడ్ చేయండి. నెక్స్ట్ మీరు మీ వీడియోని డైరెక్ట్ గా పోస్ట్ చేయకుండా షెడ్యూల్ చేసి పోస్ట్ చేయండి. అక్కడ విజిబిలిటీ అని ఉంటుంది, ప్రైవేట్ అని ఉంటుంది, అన్లిస్ట్ చేసి మీరు షెడ్యూల్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ డేట్ ని సెలెక్ట్ చేసుకోండి అండ్ నెక్స్ట్ టైం ని సెలెక్ట్ చేసుకుని ఓకే చేయండి, అంతే. ఇంకా ప్రాసెస్, వీడియోని అప్లోడ్ చేయండి, అయిపోతుంది. సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నాకు ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేయండి, లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది. మరి ఇంకేంటి, ఉంటా మరి. మా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.